హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు పాస్ట్లో మీకు చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ప్రజెంట్లో ఏం ఆలోచిస్తున్నారు, దేని గురించి బాధపడుతున్నారో మనం ఈ వీడియోలో చూద్దాం. మిమ్మల్ని పాస్ట్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు కదా, మరి ఇప్పుడు తను ఎలా ఉన్నారు చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా? అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా. సో మీరు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత మెసేజ్ అనేది దొరుకుతుందన్నమాట మన ఛానల్ ద్వారా. కాబట్టి ఫ్రెండ్స్, మనం చేయాల్సింది ఒకటే, ప్రతి ఒక్క వీడియో మీరు చూసిన వీడియోకి మీరు ప్రతి ఒక్క వీడియో దానికి లైక్ చేయడమే, ఓకేనా? లైక్ చేయడం మర్చిపోకండి, ఓకే? అండ్ మీ ముందర ఇంకొన్ని మంచి మంచి కంటెంట్ అనేది నేను తీసుకొస్తాను, ఓకే? మరి ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్స్ చేయండి. మా వ్యూవర్స్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, దేని గురించి బాధపడుతున్నారా, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నట్టయితే అనిపిస్తలేదు. సో మరి దేని గురించి బాధపడుతున్నారో మాకు తెలియజేయగలరు. ఓకే, ద థింకింగ్ మ్యాన్, అప్రిషియేషన్, జర్నీ, సరే మీకు కనిపిస్తలేదు కదా, ఓకే. ద సన్, విక్టరీ, and one more card, blossoming abundance. బాటమ్ ఆఫ్ ద డే, కేరింగ్ కనెక్షన్. ఓకే, మనం టారో నుంచి కూడా కొన్ని కార్డ్స్ అనేది తీసుకుందాం, తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. నిమిషం అంటే మనం కెమెరా సెట్ చేసుకుందాము, ఓకే? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వీళ్ళని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ తను అక్కడ ఎలాంటి కర్మని అనుభవిస్తున్నారు చూద్దాం. ఆ కార్డ్ అయితే రావాల్సిందండి అనుకున్నాను. అండ్ వన్ మోర్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డే, ద హైబిస్కస్, కింగ్ ఆఫ్ కప్స్,
ద హెర్మిట్, 5 of cups, happy family, 10 of cups, 3 of wands. Okay. కార్డ్స్ ఇక్కడ పెట్టేద్దామండి. కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే అండి, పాస్ట్లో మీకు చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి ఆ పర్సన్. అండ్ చాలా లాస్ అయినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంతమంది విషయానికి వస్తే అంటే ఆ పర్సన్ అనేది అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ పర్సన్ తను చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ తను ఏదో ట్రావెల్ చేసే ఛాన్స్ ఉందండి. మేబీ మీ లైఫ్లోకి రాబోతున్నారా, మరి వేరే ఎక్కడికైనా వెళ్తున్నారో అది మీకే తెలియాలి. అండ్ తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయిందండి. తను చాలా హ్యాపీగా ఉన్నారు, నా విక్టరీ సాధించినంత హ్యాపీగా ఉన్నారు. అండ్ తన లైఫ్లో తనకు అన్నీ అబాండెన్స్గా సమృద్ధిగా లభించింది. తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అండ్ సడన్గా అక్కడ ఉన్నా కూడా మీరు గుర్తొస్తున్నారండి ఆ పర్సన్కి. సడన్గా గుర్తొచ్చేసరికి ఏమవుతున్నారంటే చాలా లాస్ అయిపోతున్నట్టు, తన మనసులో పార్ట్స్ అన్నీ విడివిడిగా అయిపోయినట్టుగా బాధపడుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. అండ్ లాస్ అయిపోతున్నట్టు, చాలా లాస్ అయినట్టు ఫీల్ అవుతున్నారనమాట. సడన్గా అలా జరుగుతుంది. తనకి చాలా బాధపడుతున్నారనమాట. తన ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోయారు ఆ పర్సన్. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది తనని తలుచుకుంటూనే బాధపడుతున్నారు. కొంతమంది హీల్ అయ్యారండి. హీల్ అయ్యి కొంత ఎంప్రెస్లుగా ఉన్నారన్నమాట. ఇంకా తను చేసేయకుండా మీ పాటకి మీరు ఉన్నారు. అండ్ కొంతమంది విషయానికి వస్తే ఈ వీడియో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నట్టున్నారండి. కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. కొంతమంది మన ఛానల్లోనే చూసిన వాళ్ళు ఎవరో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. హెల్దీ బేబీ అనేది వాళ్ళకి రాబోతున్నారనమాట. అండ్ కొంతమందికి ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి. మరి దాని వలన కూడా చాలామంది బాధపడతా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. మరి ఎవరు కనెక్ట్ అవుతుందో ఈ వీడియో తెలియదు. ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్షిప్ వలన చాలా బాధపడుతున్నారు. కానీ ఆ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఇంకా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నట్టున్నారు. మీరే ఉంటారు, చాలా బాధపడుతున్నారు. ఆ పర్సన్ చాలా అన్మెచ్యూర్ పర్సన్ అండి. చాలా అన్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నారు. దానివలన కూడా మీరు కూడా చాలా బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఆ పర్సన్ అంటే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సనే. అక్కడ తనకి సమృద్ధిగా అన్నీ లభిస్తాయి అనేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్. కానీ అక్కడ అట్రాక్షనే కదా, అందుకని తను ఇంకా ఏమంటారు మీతో బాగా కనెక్ట్ అవుతున్నట్టే ఫీల్ అవుతున్నారండి. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మీదే గుర్తు రావడం వలన ఆ పర్సన్ చాలా బాధపడుతూ ఉంటున్నారు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట. మీ లైఫ్లోకి రావడానికి చాలా ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. అండ్ తనకి మీతో కనెక్ట్ అయినట్టుగా ఆ పర్సన్తోనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి ఆ పర్సన్. ఇక్కడ 2 of cups మిమ్మల్ని
ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూస్తే ఆ పర్సన్కి తన కళ్ళల్లో, మీ కళ్ళల్లో ప్రేమ తనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట. మీరు ప్యూర్ హార్టెడ్ పర్సన్, మీరు కల్మషం లేని ప్రేమని ఇస్తారు అనేసి ఆ పర్సన్కి అయితే అర్థమైందన్నమాట. కాబట్టి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ వేరే దగ్గర తను అక్కడ ఎక్కడైతే చీట్ చేసి వెళ్ళారో అక్కడ తను చాలా లాస్ అయ్యారండి. లాస్ అవ్వడం వలన తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఇక్కడ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నా కూడా రేపు మీకన్నా ఉండొచ్చు, లేదా ఆ పర్సన్ కన్నా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అయితే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీకు కర్మచక్రం అని స్టార్ట్ అయిందండి. మేబీ ఆ పర్సన్ రాబోతున్నారు కదా, అందుకని కావచ్చు. తనకి మీ లైఫ్లోకి వస్తేనే అన్ని సమృద్ధిగా లభిస్తాయి, నేను హ్యాపీగా ఉంటాను, నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనేసి అనుకుంటున్నట్టున్నారు ఆ పర్సన్. మీ లైఫ్లోకి వస్తేనే విక్టరీ సాధించినంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీతోనే కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. మీరే నా కేరింగ్ కనెక్షన్ మీరే అనేసి ఆ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారు. మీరు ఎంత కేర్ తీసుకుంటారో వేరే వాళ్ళ దగ్గర తనని అంత కేర్ తీసుకోలేదని, తను పట్టించుకోలేదన్నమాట మీతోనే. అందుకనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. మిమ్మల్ని చాలా కేరింగ్గా నన్ను తనే చూసుకుంటుంది అని తనకు అర్థమైపోయింది అనమాట. అందుకని మిమ్మల్ని ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ లైఫ్లోకి వస్తే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. సారీ అంటే మనకు కొద్దిగా కోల్డ్ అయిందనమాట, అందుకనే వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఓకే, అర్థం చేసుకోండి. మీకైతే కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారా పర్సన్, మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి. ఎలాగైనా సరే మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి. మీకు 2 కప్స్ అనేది తీసుకొని వస్తున్నారు ఇక్కడ. మీకు కప్ ఆఫర్ చేయాలి, ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఓకేనా. అండ్ పర్సన్ చాలా అందంగా ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్. అండ్ అన్మెచ్యూర్ పర్సన్ అండి. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటేనే అన్మెచ్యూర్ పర్సన్ అనమాట. సారీ అలా అంటున్నాను, ఏమనుకోద్దు. తనకు అన్మెచ్యూర్గా ప్రవర్తిస్తారనమాట. అండ్ ఆ పర్సన్ అందరితో కలుపుగోలుగా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ. అండ్ ఈ పర్సన్ అనేది ఎవరి లైఫ్లోకి వెళ్ళినా అట్లా ఫ్లడ్ చేసేసి పడేస్తారండి ఈ పర్సన్. అండ్ ఈజీగా పడేస్తారన్నమాట మనుషులని ఈ పర్సన్. తన మాటలతోనే, తన ప్రవర్తనతోనే ఈజీగా పడేసే పర్సన్ ఏమి ఉంటారండి మీ పర్సన్. అందుకని మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి. ఇలాంటి పర్సన్ లైఫ్లో వచ్చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అని మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు. ఆ పర్సన్ అక్కడైతే హ్యాపీగా లేరంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తున్నారు, చాలా బాధతో వస్తున్నారు. ఆ పర్సన్ కళ్ళకి ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు. ద ఎంప్రెస్, ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తుంది. ఈ వీడియో దాదాపుగా ఫీమేల్ చూస్తున్నట్టున్నారండి. మరి చాలామంది ఫీమేల్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒక మేల్ పర్సన్ గురించి చూస్తే ఇక్కడ ఎంప్రర్ తీసుకోండి, ఫీమేల్ గురించి తీసుకుంటే ఎంప్రెస్ తీసుకోండి. ఓకేనా. మీకైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ చాలా బాధపడుతున్నారు. అక్కడ హ్యాపీగా లేరండి. మీ లైఫ్లోకి వస్తేనే తను హ్యాపీగా ఉంటాను, తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. జర్నీ చేసి ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలి, ఎలాగైనా సరే విక్టరీ సాధించాలి, అన్ని మీ లైఫ్లోకి వస్తే అన్ని సమృద్ధిగా లభిస్తాయి, అబాండెన్స్ అనేది తన లైఫ్లోకి వస్తుందని ఆ పర్సన్ అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ లాస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్గా తను ట్రావెల్ చేసి వస్తున్నారనమాట. చాలా బాధపడుతున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ లైఫ్లోకి రావడానికి వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట. ఒక సైకిల్ మీ ఇద్దరికి, ఒక సైకిల్ స్టార్ట్ ఏమంటారు ముగిసిపోతుంది. న్యూ సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఏమైనా నేను మెసేజెస్ ఏమైనా మిస్ అయి ఉంటే మీరు మన కామెంట్ బాక్స్లో రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా. మరి ఒక కార్డ్ తీస్తానండి. మీ పర్సన్ మనం బాటం ఆఫ్ ద చారియట్ వచ్చింది కదా, ఆ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. యూనివర్స్ మీకు ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో వస్తారో చూద్దాం మనం. ఓకేనా.
మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ మరి ఎన్ని రోజుల్లో వస్తారో చూద్దాం. 3 నెంబర్ వచ్చిందండి. హార్ట్ బ్రేక్. మేబీ ఆ పర్సన్ వచ్చేటప్పటికి మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ వద్దు అని అనుకుంటున్నట్టున్నారండి. ఇంకా మళ్ళీ ఈ పర్సన్ వస్తారు, మళ్ళీ హార్ట్ బ్రేక్ చేస్తారని మీరు భయపడుతున్నట్టున్నారు. లేదా ఆ పర్సన్ కన్నా హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. 3 నెంబర్ వచ్చింది మనకి. 3 అవర్స్ 3 డేస్ అండ్ 3 వీక్స్లో మీ పర్సన్ మీ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారండి. ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సనే. ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు తీసుకొని, మిగతా వాళ్ళు ఈ వీడియో మీకోసం కాదని వదిలేయండి. ఓకేనా? చాలామంది చూస్తున్నారు కాబట్టి ఎవరికో ఒకరికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో. 3 నెంబర్ వచ్చిందండి. 3 అవర్స్ 3 డేస్ 3 వీక్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారనమాట. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. తను చాలా హార్ట్ బ్రేక్తో వస్తున్నారండి అక్కడ నుంచి. కాబట్టి మీరు తను అక్కడ నుంచి చాలా బాధతో వస్తున్నారు కాబట్టి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. తన్ని మీరే నా సోల్మేట్, మీరే నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నన్ను కేరింగ్గా చూసుకునే పర్సన్ కూడా మీరే అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? మీ దగ్గర ఉంటేనే తనకు అన్నీ సమృద్ధిగా లభిస్తున్నాయని ఫీల్ అయ్యి ఆ పర్సన్ వస్తున్నారనమాట. అక్కడ తనకి బుద్ధి వచ్చిందన్నమాట. ఓకే, ఇదండి వాటి వీడియో. అండ్ మీకు రాశుల పరంగా చెప్తాను నేను. చూస్తున్నారు కదా, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అక్కడ నిద్ర ఉండట్లేదు తనకు. ఇప్పుడైతే తన ప్రేమ అంతా మీకే ఇవ్వాలి అనుకుంటున్నారు. కాకపోతే 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. మీ మీద చాలా పొసెసివ్గా ఉన్నారండి ఆ పర్సన్. చాలా బాధతో వస్తున్నారు. మీ నెంబర్ అనేది తను బ్లాక్లో ఇట్లా పెట్టుకుని ఉంటే ఆన్ చేసేసి మీకు కాల్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. మీ పర్సన్ బ్లాక్ల నుంచి తీసేస్తారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారండి. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసినట్టున్నారు ఈ పర్సన్. చాలా అందుకనే చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ కూడా మీ గురించి ఆలోచించి. ఓకేనా? అండ్ నేను రాశుల పరంగా చెప్తానండి. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండి. అండ్ మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, వృషభం, కన్య, మకర రాశి అండి. ఈ రాశుల పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్. ఓకే, మీ పాస్ట్ పర్సనే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అని నేను 99% చెప్పగలను. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కొత్తగా వాళ్ళు ఏమైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వెంటనే మీరు హ్యాపీగా వీడియో అనేది చూసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో మీరు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకున్నంతవరకు బాయ్.